నమస్కారం. సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలో ఏటీఎం దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 46,000 రూపాయలు రికవరీ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. డీఎస్పీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనసీమ జిల్లాకు చెందిన పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తి పల్లా సురేంద్ర కుమార్ అనే వ్యక్తి మీద 60 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సదరు ముద్దాయి కైకలూరులోని ఏటీఎం దగ్గర ఒక వృద్ధుని మోసం చేసి అతని పిన్ కోడ్ సహాయంతో డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోయినట్లు కేసు నమోదైందని తెలిపారు. దీంతో ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రావణ్ కుమార్ ఆదేశాల ప్రకారం కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి కృష్ణ సలహాతో సదరు ముద్దాయిని కైకలూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలిపారు. ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని డీఎస్పీ తెలిపారు. ఈ ఏటీఎం సెంటర్లో అనేది అందరికీ తెలుసు కాబట్టి వస్తూ వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ ఏటీఎం కార్డ్స్ తోటి పిన్ నెంబర్ తెలుసుకొని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న అపరిచిత వ్యక్తుల్ని గత నెల 5వ తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డు వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళంగానే ఏటీఎం కార్డుని ముద్దాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నెపంతో కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వైనంలో మన సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతని మీద నిఘా పెట్టడం జరిగింది. ఒక ప్లాన్ చేసి మేమందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టుకొని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం. ఇతను పేరు వచ్చేసి తనకి పల్లా సురేంద్ర కుమార్ అలియాస్ సురేంద్ర. ఇతను సుమారు ఇప్పటికే ఒక 60 కేసులు చేశాడు. 60 మందిని చీట్ చేసి గతంలో కూడా అతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను ఇప్పటి వరకు మా దగ్గర కైకలూరులో జరిగిన 2 నేరాలు, అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పుదల చేశాడు. దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డులు మరియు సుమారు 86,000 రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, అలానే అమాయకులు, ఆడవారు కొంతమంది అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దు. మీకు ఏటీఎం వాడటం తెలవకపోతే కనుక మీ తెలిసిన ఈ విఘ్నేశ్వరుడి తాలూకా సంబంధించి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ అదేవిధంగా ఎటువంటివి కానీ ఏది ప్రోత్సహించినా కానీ వేయడానికి ప్రయత్నించినా కానీ ఏ పరిస్థితిలో ఉపేక్షించాం. నిన్న అట్లా చేసిన కమిటీ మెంబర్స్ మీద నిన్నే మేము చేబ్రోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు రిజిస్టర్ చేశాము. అదేవిధంగా అందరికీ చెప్తున్నాం, కమిటీ మెంబర్స్ అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు మాకు తెలియకుండా ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా మీరు డీజే కనుక పెడితే ఊరుకోము. డీజేకి పర్మిషన్ లేదు లేదు లేదు. నిమజ్జనానికి మనకి తూర్పు లాకులతో ఒకటి పెట్టామండి. తర్వాత ఆ తూర్పు లాకు పక్కనే మనకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో భక్తులు విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కురిశెట్టి లక్ష్మీ నాగమణి శిష్య బృందం భీమవరం వారిచే సంగీత కచేరీ నిర్వహించడం జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మీడియాతో మాట్లాడారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో ఉన్న సంతానగర్ లో నివసిస్తున్న 2000 మంది చెంచుల్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉంచి వారికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే బుడమేరు నుంచి ఉప్పటేరులకు వరద రావడంతో చెంచుల కుటుంబాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు. దీంతో ఉండి శాసనసభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల ప్రకారం వీరందరినీ పునరావాస కేంద్రానికి తరలించారని తెలిపారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగా నాగరాజు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన నాయకులు పాల్గొన్నారు. నీరు పెరిగిందనుకో ఇప్పుడు 4 రోజులు పైనుంచి వాటర్ ఎక్కువ, ఇక్కడ వర్షాల వల్ల కాదు, పైన ఎక్కువ వాటర్ వస్తుంది పైనుంచి, దానివల్ల అక్కడ దిగబెడతాం వల్ల ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో వరద ముంపుకి గురైన ప్రజలకి కూటమి ప్రభుత్వం తరపున అండగా నిలుస్తున్నామని, నష్టపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైనా వారి కోసం ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని నిరూపిస్తున్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరు ఎలాంటి అధైర్యపడవద్దని కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హ్యాండ్ ఎక్సిలేటర్
బియ్యం, కేజీ నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, 1 కందిపప్పు ప్యాకెట్, పామాయిలు, పంచదార అన్నీ వస్తాయి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇమ్మన్నాం. ఈరోజు నుంచి పాలు కూడా పంచుతారు నిరందర్ గారు. ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు, మొహం చూసి ఇస్తానికి. వాళ్ళకు కూడా 1-6 ఇల్లు ఆడ మునగైపోయినా రేషన్ లీటర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు. మొత్తం ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను. ఊర్లో పిల్లల జిల్లా జాగ్రత్త. కేజీకి ఒక్కొక్క గేదెకి 10 కేజీలు ఫీడ్ ఇస్తా. తోడుంటే 5 కేజీలు ఇస్తా, ఆవు ఉంటే 10 కేజీలు ఇస్తా, ఆవు తోడుంటే 5 కేజీలు ఇస్తాం. ఆ ఫీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా వీరందర్ గారు ఏం చెబితే చేయండి. సాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఏంటి, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎలిమినేట్ చేయండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు. మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా హెల్మెట్ డాక్టర్ మీకు మొదలుపెట్ట కావాలంటే కూడా దాంట్లో ఉన్నారు. నా కొడుకు క్యాంప్ ఉంటే ఓకే, లేకపోతే దాంట్లో కూడా మన దగ్గర గొర్రెలు కూడా ఫీడ్ మనం గొర్రెలు కూడా ఫీడ్ ఇచ్చి ఈ గొర్రెలు ఎక్కడ ఉన్నాయి ఏసరి డాక్టర్ పంపిస్తాను బయటకు వెళ్ళి బయట పెట్టుకుని అదమ్మా డాక్టర్ మేము ఇచ్చుకుంటాం. నీకు తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో పెడతా ఏ భయపడను. నీళ్ళు తగ్గిన తర్వాత తెచ్చుకో. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో ముంపుకి గురైన కొల్లేరు లంక గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుల్ని కలిసి వరద ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని పరామర్శించిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వైల్డ్ లైఫ్ అటవీ శాఖ అధికారి మరియు ఎన్డీఏ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది 30 ఏళ్ల క్రితం బుడమేరికి ఇలాగే డైవర్షన్ ఇట్లా ఉంటే పెట్టేశారు. అప్పటి నుంచి లేదు. ఇప్పుడు అది చాలా కెపాసిటీ ఇట్లా ఓడ మీద పడిపోయింది. అది పెంచుతారు. రాబోయే రోజుల్లో ఇంత దగ్గర రాకుండా ప్రభుత్వం చూశారు కదా. ముఖ్యమంత్రి గారు 7 రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నారు. మనం పడే కష్టం మనం కూడా ఇవాళ ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ నేను అధికారులందరూ చెప్తాను. అమ్మా ఎవరు మాట్లాడమాకండి. తర్వాత డాక్టర్లు అనేది మీరు ఆఫీస్ అవర్స్ ఐ వాంట్ ఇక్కడ 10,000 మంది బతుకుతున్నారు. ఇక్కడ మీకు తెలవదు. దీనికి స్పెషల్ గా ఇదమ్మా దీనికి నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని రాష్ట్రంలో అన్ని పెంచాను. అంతకుముందు 80 లక్షలు ఇచ్చేవారు. 105 లక్షలు అయితే ఇక్కడ దిగిపోతుందని 107 లక్షలు అయితే 112 లక్షలతో కట్టించేవారు. ఇక్కడ వీళ్ళకి ఏమాత్రం ఉన్నా మీకు సపోర్ట్ అవసరం. మీరు బాగా చేయండి. మీకు ఏం సపోర్ట్ కావాలి నేను సపోర్ట్ ఇస్తాను. బట్ యూ హ్యావ్ టు బి దేర్ మ్యాండేటరీ. ఆ టైంలో మాత్రం ఎక్కడ నేను ఐ వాంట్ టు బి ఇండీసెంట్ ఆర్ ఇంపొలైట్ విత్ ఎనీబడి. బట్ మన ఒకరి ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు నాకు ఇల్లు కట్టుకోమంటే నాకు లాభం ఖరీదే చెట్టు 50,000 లక్షం అవుతుంది. ఇప్పుడు ఎంతమందికి నష్టం వస్తుంది? అలాగే మీరు ఒక్కరే డాక్టర్ ఇంతమందికి ఉంటే ఇన్ని వేల మంది ఒకటి ఎంత డబ్బు వస్తే తీర్చేయడం బేసిక్ ఇచ్చేస్తాం. 2 మాకు డాక్టర్ ఉన్నాడు నమ్మకం వాళ్ళకి ధైర్యం కలిగింది. అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్లోనికి ఆదివారం సాయంత్రం 6 గంటలకి సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 3,662 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 4,773 క్యూసెక్లుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా తమ్మినేరు బేసిన్ 347.91 అడుగులు గాను, గోనెలవాగు బేసిన్ 347.78 అడుగులుగా పూర్తి స్థాయి నీటి నిల్వ 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.806 టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ముంపు బాధిత పంచాయతీలకి ప్రకటించిన విరాళాలని ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు 31 పంచాయతీలకి పోలవరం నియోజకవర్గంలో ఆయా పంచాయతీ సర్పంచ్లకు అందజేశారు. వరద సమయంలో వయసు లెక్క చేయకుండా ప్రజల కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకి ఎంతో అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారని బాలరాజు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పంచాయతీలకి నిధులకివ్వడం చాలా హర్షణీయమని తెలిపారు. రాచారం ఈరోజు అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా ఏదైతే ప్రజలకు సమస్య ఉందో ఆ సమస్యని వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా మేము తీసుకొస్తున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాం. ఎవరైనా సరే తప్పు చేసినా సరే వెంటనే శిక్ష విధించే విధంగా మేము లా అండ్ ఆర్డర్ కూడా చాలా పకడ్బందీగా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నాం. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ అందరు కోరుకున్న విధంగా మీ అందరూ ఆశ ఏదైతే ఎన్డీఏ కూటమి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన అందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలనేటువంటి మీరందరూ కూడా వేసినటువంటి ఓటు వృధా కానివ్వకుండా ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసే విధంగా మీ అందరం కూడా పాటుపడతామని మీ అందరూ కూడా భావిస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే తన డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రజల కష్టం వచ్చిందంటే తను ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. గత 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మన నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకి సుమారు 9 మందికి మన నియోజకవర్గంలో 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చేటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేసి ఆ క్రియాశీలక సభ్యత్వాలు అంటే ఏ పార్టీ గత స్వతంత్ర దగ్గర నుంచి పార్టీలు వెళ్తున్నాయి, కానీ ఏ పార్టీ ఒక కార్యకర్తకి నష్టం వస్తే ఒక కార్యకర్తకి కష్టం వస్తే కాపాడేటటువంటి పార్టీ జనసేన పార్టీని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే సుమారు 10 మంది వరకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కరెంట్ షాక్తో రోడ్డు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల ఉపటేరు ముప్పు బాధిత కుటుంబాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి జుత్తిగా నాగరాజుతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ సందర్శించడం జరిగింది. ఆకువీడు సంతానగర్ లో నివసిస్తున్న చెంచుల కుటుంబాలు నీట మునగడంతో జనసేన తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు అందజేస్తున్నారు. జనసేన నాయకులు భోజనాలు పంపిణీ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ పాల్గొని బాధితులకి భోజనాలు వడ్డించారు. సౌకర్యాలపై మరియు సమస్యల్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు.
మరి ప్రభుత్వం ఏ రకంగా సహాయ చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మన ఆర్టీఓకి సంబంధించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు రంగరామ కృష్ణరాజు గారు కూడా నిన్న వచ్చేళ్ళారు. వేళ ఉదయం నాతో మాట్లాడారు, వేళ ఉదయం కూడా వచ్చేళ్ళని చెప్పారు. రాత్రి కూడా నాతో మాట్లాడారు. వేళ ఆయన పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమం 3 పార్టీలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు, ఇవాళ జనసేన ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ పెద్ద ఎత్తున ఈ వర్షాలు తగ్గాక ఏదైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని, మరి ఇటువంటి వరదల సందర్భంగా పెద్ద ఎత్తున స్పందించి ప్రజలతో కలిసి పనిచేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు రంగరామ కృష్ణరాజు గారిని, అలాగే గణపతి గారిని, స్థానికంగా రామూర్తి గారు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఓట్పల్లి ప్రసాద్ గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, మండలి అధ్యక్షులు, జనసేన కన్వీనర్గా ఉన్నటువంటి నాగరాజు గారు, ఏడుకొండ గారు, డాక్టర్ ప్రతాప్ గారు కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ మెయింటైన్ చేసుకోవడం జరిగింది. విధంగా స్థానికంగా ఉన్నటువంటి నాగరాజు గారు, ఏడుకొండ గారు, చంద్రబాబు గారు. ఏలూరు జిల్లాలో ఉన్న పట్టణపాలెం గ్రామంలో ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎంజీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్ మాట్లాడారు. జోడె సూరి చంద్రరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారి అయిన పట్టణపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలియజేశారు. అధికారులకు చిత్తశుద్ది ఉంటే పట్టణపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన దళితులు ఏజెన్సీ ప్రాంతాల నుంచి విద్య వైద్యం కొరకు జంగారెడ్డిగూడెం పట్టణం రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే 2 నియోజకవర్గాలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు సిర్రి బాలరాజు తక్షణమే స్పందించి ఈ ప్రధాన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టణపాలెం వంతెన పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలైనటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం దుర్మార్గం. ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ 10 నుంచి 20 మంది కూడా ప్రమాదాలకు గురయ్యి చచ్చిపోయారు. అదే క్రమంలో ఏదైతే గుబ్బలమాంగమ్మ గుడికి ప్రధాన రహదారి, అదే క్రమంలో ఇటు రానున్న కింద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్కి కానీ విద్యా వైద్యానికి కానీ రావాలంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంది. ఆ ఒక పక్కన బుట్టాయిగూడానికి సంబంధించిన వంతెన దుర్మార్గంగానే ఉంది. ఇది 15-20 సంవత్సరాల మట్టి కూడా ఇది కూడా చాలా అంధకారంగా ఉంది. ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యల మట్టికి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. తక్షణమే ఏదైతే 2 నియోజకవర్గాలకు సంబంధించిన, ఒకటే జంగారెడ్డిగూడానికి చింతలపూడికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, రెండోది పోలవరం సంబంధించిన సిరిబాలరాజు గారు కూడా తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి, పట్టణపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణపాలెం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన దళితుల్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తాం. అదే గ్రామంలో ఆర్డీఓ ఆఫీస్ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మానుష్యంగా నిర్వహించారు అధికారులు. మామూలుగా గిరిజనులు, గ్రామాలు ప్రజలు జాగ్రత్తగా హాస్పిటల్ కానీ విద్యుత్ కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది మామూలుగా మట్టి పోస్తున్నారు కానీ మామూలుగా మళ్ళీ పుట్టుకెళ్ళిపోతుంది. తక్షణమే అధికారులు స్పందించి బ్రిడ్జిని త్వరగా నిర్మిస్తారని కోరుతున్నాను. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలంలో ఉన్న గోగుంట, వసంతవాడ వరద ప్రాంత గ్రామాలలో సిపిఎం జిల్లా నాయకులు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణలు మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా వరద ప్రాంత ప్రజలకి తక్షణ సహాయం అందించాలని కోరారు. గోగుంట ఎస్సీ కాలనీలో పాడైన ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వస్తుందన్న వస్తుంది అది రాదుగా ఒక సైడ్
కొద్దిగా బాగలేదు అన్ని పాడైపోయినాయి సార్ లోపల అదిగో తేమ పడుతుంది సార్ అది మీరు ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వ బృందం పెదపాడు మండలం గోకుంట ఎస్సీ కాలనీలో ఉన్న పరిస్థితిని స్వయంగా చూసి పరిశీలన చేసి వీటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరడం కోసం పర్యటన చేశాం. ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి వీళ్ళు వరదల్లో మగ్గిపోతా ఉన్నారు. మోకాలు లోతు కాకుండా ఆఖరికి నడుము లోతు నీళ్లు కూడా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం కొంతమందిని అక్కడికి తరలించింది. అయితే వీళ్ళు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇక్కడ గోకుంట కాలనీ అనే కాదు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బొడమేరు కానీ ఇతర ఏర్లన్నీ కూడా సరిగ్గా ప్రవహించే తీరు దాని మొత్తం వ్యాసార్థం కుంచిపోయింది. మా ఇరుకు ప్రదేశం అవటం వల్ల నీళ్లు వేగంగా ప్రవహించలేని పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ కూడా మొత్తం నాశనం అయిపోయింది. ఈ నీళ్లు వెళ్లే మార్గం లేక ఈ రకంగా కాలనీలు పల్ల ప్రాంతాల్లోకి పడిపోతున్నాయి. కాబట్టి ఆ డ్రైనేజీ వ్యవస్థని ఏర్లకు సంబంధించిన సక్రమంగా వెళ్లే పరిస్థితిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో వాళ్ళ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ వరదకి గురైనటువంటి గోగుంట ఎస్సీ కాలనీ ప్రజానికానికి ప్రత్యామ్నాయం మెరక ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళు కోరుతున్నారు. దాన్ని ప్రభుత్వం పరిశీలన చేయాలి. లేదా అసలు ఇక్కడ వరదలు రాకుండా ఉండే దానికి సంబంధించిన పరిష్కార మార్గం చూడాలి. అలాగే ఇళ్లు మరమ్మతు చేసుకోవడం కాదు, ఇప్పటికే ఇళ్ళన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే కొంతమంది రిపేర్లు చేసుకున్నారు, కానీ చాలా ఇళ్ళు మొత్తం పాడైపోయినాయి. కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే బుడమేరు వరద వల్ల ఈరోజు ఈ పరిస్థితి అనేటువంటిది ఈ గోగుంట ఎస్సీ కాలనీలో తలెత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో వరదల సందర్భంలో ఇలాంటి ముంపు సందర్భాల్లో అనేక మాటలు చెప్తా ఉన్నారు, కానీ పరిష్కారం అనేటువంటిది శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చేపట్టట్లేదు. ఫలితంగా ఇటువంటి ముంపు సమస్య వస్తుంది. మరి ఇక్కడ చేపల చెరువులు విపరీతంగా ఇష్టానుసారం తవ్వుతూ ఉన్నారు. వీటన్నింటి ఫలితంగానే ఈ రోజున ఇటువంటి పరిస్థితి అనేటువంటి దాపరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఇటువంటి ముంపు ప్రాంతాలు ఏవవుతున్నాయో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల మీద దృష్టి సారించాలి. రెండోది, ముంపు రాకుండా కూడా భవిష్యత్తులో అక్రమ కట్టడాలు కానీ లేదా చేపల చెరువుల తవ్వకాలు ఇటువంటి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. బోడమేరు, రాములేరు మొత్తం ఏర్లకు సంబంధించి కొల్లేరులకు ప్రవహించేటువంటి నేపథ్యంలో ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఛానలైజేషన్ చేయడం, గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో మేము రెగ్యులేటర్లు నిర్మిస్తామని చెప్పి చాలా మాటలు చెప్తున్నారు. ఇలాంటి వరదలు వచ్చిన సందర్భం మాత్రం చెప్తా ఉన్నారు. తర్వాత వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్ని కూడా సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారానే ఇటువంటి ముంపులను నివారించవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వరదల నేపథ్యంలో తగిన గుణపాఠం తీసుకొని వీటన్నింటినీ కూడా సరిచేయాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం. బాగా ఈ చెరువులు మయాన ఉండటంలో చుట్టుపక్కల చెరువులు అయిపోయి వాటర్ పోక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల పెద్ద పెద్ద అధికారులు ఏమన్నా కొంచెం సాయం చేయగలిగితే మెరక ప్రదేశాల్లో మాకు ఏమన్నా స్థలాలు ఇప్పించి చిన్నపాటి ఇళ్ళైనా అక్కడ కట్టుకుని కొంచెం మా స్తోమత కొద్దీ కట్టుకుంటాం. అక్కడ ఏమన్నా ఇప్పించగలరేమో అని అధికారులు అడుగుతున్నాం సార్. అంతే, ఇంకా ఎవరు సాయం చేసినా కొంచెం మెరక ప్రదేశాల్లో చూపించమని అడుగుతున్నాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.